హాయ్ అండి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చూపిస్తానండి. చాలామంది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలని చెప్తారు కదా, అది రాంగ్ అండి. అందరికైతే సెట్ కాదు. ఇప్పుడు ఇలా ఆది బ్లౌజ్ని తీసుకొని రాంగ్ సైడ్ నుంచి లైనింగ్ సైడ్ ఉంటుంది కదా, అలా తీసుకొని ఫస్ట్ షోల్డర్ కుట్టు నుంచి కింద మన షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, ఖర్చులతో సహా మార్క్ చేసుకోండి. ఆది బ్లౌజ్ నుంచి ఇలా రాంగ్ సైడ్ నుంచి చూసుకుంటే మనకు తెలిసిపోతుందండి ఖర్చులతో సహా. నాకైతే 13 ఇంచెస్ వచ్చిందండి. 13 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు కింది లైన్ ఉంది కదా, మన ఫస్ట్ లైన్ కాకుండా కింది లైన్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టేసుకొని 13 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. మీ చెస్ట్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎంత ఉంటే అంతకే మీరు ఇలా మార్క్ చేసుకోండి ఖర్చులతో సహా. పైన షోల్డర్ కుట్ అనేది తీసేయాలండి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలుసుకోవాలంటే ఇలా ఉక్సులు పెట్టేసుకొని మీరు పైన జాయింట్ ఉంది కదండి, షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా స్కేలు చివరి వరకు చూసుకుంటే మీకు ఎంత వస్తే డీప్ అంత పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పైన టేప్ అనేది ఫస్ట్ లైన్ కాడ పెట్టేసుకోవాలండి. మన చెస్ట్ హైట్ వచ్చేసి సెకండ్ లైన్ పెట్టాం కదా, ఇప్పుడు డీప్ కోసం అయితే టేపు ఫస్ట్ లైన్ కాడ పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా కరువు తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా, ఆ కుట్టు కానుంచి ఇలా గీత కింది నుంచి చూసుకుంటే మీకు కరెక్ట్ సెట్ కావాలండి. ఒకవేళ కాలేదనుకో కిందికి పైకి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చూసుకుంటే మనకి డీప్ అనేది ఎక్కువ తక్కువ రాదండి. ఇట్లా పావించు కింద మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ మామూలు జాయిన్ చేసిన దగ్గర ఒక మార్కింగ్, డాట్ కోసం 1/2 ఇంచు, ఖర్చుల కోసం 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఈ మన సైడ్ నుంచి ఇక్కడ నుంచి 2 డాట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ అని ఇచ్చానండి. డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచులు ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఇలా మిడిల్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఇచ్చాను నేను. ఉక్స్పట్టి కాజపట్టి దగ్గర డాట్ విడ్త్ వచ్చేసి 1/2 ఇంచు. ఈ రెండింటి డాట్ బేస్ చేసుకొని థర్డ్ డాట్ ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయిన్ సైడ్ 2.5 ఉండేటట్టు చూసుకోండి. షేప్ బెల్ట్ 2.5 ఉంటే బాగుంటుందండి ఫిట్టింగ్ అనేది. ఓకేనా? అర్థమవుతుందని నేను చెప్పేది. ఇప్పుడు వచ్చేసి ఇలా మీరు కొలుచేసుకోవాలన్నమాట. కొలుచుకుంటే మీకు నడుము లూజు ప్లస్ 2 ఇంచులు ఖర్చు వచ్చేటట్టు ఉంటేనేమో ఓకే, లేకుంటే మీరు పక్కన క్లాత్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ వీడియోలో మీకు అర్థం కాకుండా నేను లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి, మన ఛానల్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోతుందండి. చాలా వరకు అయితే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అస్సలు మీరు 2 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేయొద్దండి. బాగా గుర్తుంచుకోండి. అలా ఫోల్డ్ చేస్తే అందరికీ సెట్ కాదని, కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ కాదు. షేప్ అనేది పైకి వచ్చేస్తుంటుంది. ఓకేనా? ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.